తీపి అంటే అందరికీ ఇష్టమే, కానీ అందరికీ కూడా కష్టమే. అందుకే ఉగాది పచ్చడిలో తీపితో పాటు అనేక ఇతర రుచులు కూడా చేర్చారు. అలాగే ఆయుర్వేదంలో షడ్ రసాలు పేరుతోటి ఆ మధురం తర్వాత ఇతర రసాలు కూడా చేర్చారు. అయితే చాలామందికి ఒక ఛాలెంజ్ ఏంటంటే తీపిని వదులుకోలేకపోవటం. తీపి బాధలకు ఎలా మంగళం పాడాలి, తీపిని ఎలా వదులుకోవాలి, చిట్కాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకు సహాయపడుతుంది. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. తీపికి మంగళం పాడటం ఎలా? నిండు నూరేళ్లు జీవించాలంటే తీపిని తగ్గించాలి. ఎలా తగ్గించాలి? ఇది చాలామందికి ఒక ఛాలెంజ్. అయితే మీరు అనుకుంటే అసాధ్యం కాదు. ఇదే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది. మీకు తెలుసా, సగటున ఒక మనిషి సంవత్సరానికి తన బరువుకి సమానమైనటువంటి ఈ చక్కెరని తింటాడు. ఈ సంగతి మీరు తెలుసుకుంటే స్టన్ అవుతారు. నేటి ఆధునిక కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి వాళ్ళు కూడా ఈ ప్యాక్ చేసినటువంటి ఆహారాలు, తీపి పానీయాలకు బాగా అలవాటు పడిపోయారు. ఒక రకంగా చెప్పాల్సి వస్తే బానిసైపోయారు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా చక్కెరని మధుర రసం అంటారు. ఇది మన శరీరంలో కఫదోషాన్ని అమాంతం పెంచుతుంది. అందుకే మన దైనందిన జీవితంలో చక్కెర వాడకాన్ని తెలివిగా తగ్గించుకోవటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చు. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో ఉండేటటువంటి ఆ ప్యాక్ చేసే పండ్ల రసాలు, డ్రింక్స్ పూర్తిగా మానేయండి. వాటికి బదులుగా దప్పిక వేసినప్పుడు చక్కగా గోరువెచ్చని నీళ్లు తాగటం అలవాటు చేసుకోండి. ఈ మధ్య కెటిల్స్ దొరుకుతున్నాయి. అంటే ప్లగ్ పెట్టి ఒక్క క్షణం స్విచ్ ఆన్ చేస్తే అది వేడెక్కుతుంది. గోరువెచ్చని స్థితిలో దాన్ని తాగేయాలి. కొంతమంది ఫ్లాస్క్లో పోసుకొని తాగుతారు. అయితే ఫ్లాస్క్లలో కడగటం కష్టం కాబట్టి దాని నుంచి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆ సహజమైనటువంటి టేస్ట్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇలాగ గోరువెచ్చగా చేసుకొని అప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండండి. ద్రవ రూపంలో ఉండేటటువంటి ఆ తీపి పదార్థాలు గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెంచేస్తాయి. ఇవి శరీరంలో కొవ్వుగా మారి ఊబకాయం అంటే ఒబేసిటీ సమస్యను తెస్తాయి. ఇది పరిశోధనలలో తేలింది. లేబుల్స్ చదవటం అనేది నేర్చుకోండి. ఇది కూడా చాలా ముఖ్యం. అంటే ఈ బ్రెడ్, పిండి పదార్థాలు వీటిని కొనేటప్పుడు వాటి వెనకున్న లేబుల్స్ని తప్పనిసరిగా చదవండి. అందులో సుక్రోజ్, ఫ్రక్టోజ్ ఇలాంటి పేర్లతోటి దాగున్నటువంటి ఆ తీపిని గుర్తించి వెంటనే కొనడం ఆపేయండి. ఈ కృత్రిమ తీపి పదార్థాలు కాలేయం అంటే లివర్ మీద తీవ్రమైన ఒత్తిడిని పెంచుతాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ నిరోధకతగా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేటటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తాయి. తాజా పండ్లను ఎంచుకోవటం చాలా ముఖ్యం. మీరు తినాలనుకున్నప్పుడు భోజనం తర్వాత తీపి తినాలనిపించింది అనుకోండి, వెంటనే అరటిపండు, జాము, యాపిల్, బెర్రీసో ఇలాంటి తాజా పండ్లు తినండి. రోజుకి ఒక కప్పు పండ్లని మితంగా ఆహారంలో చేర్చుకోండి. పండ్లలో ఉండేటటువంటి ఆ పీచు పదార్థం అంటే ఫైబర్ వల్ల చక్కెర రక్తంలోకి త్వరగా చేరకుండా నెమ్మదిగా విడుదలవుతుంది. సహజమైన రుచులని వీటికి ప్రాధాన్యత ఇవ్వటం కూడా చాలా అవసరం. టీ, కాఫీల్లో చక్కెర లేకుండా మీరు తాగలేకపోతే కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలుపుకోండి. రోజుకి ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడి వాడటం వల్ల పానీయాల్లో చేదు తగ్గుతుంది, మంచి రుచి వస్తుంది. ఆయుర్వేదంలో ఈ దాల్చిన చెక్కను అందుకే దారు సిత అంటారు. అంటే సిత అంటే తీపి, అంటే దారు అంటే చెక్కలో తీపి దాచుకున్నది అని అర్థం. దాల్చిన చెక్క లాంటి ఈ సుగంధ ద్రవ్యాలు శక్తివంతమైన ఆక్సీకరణ నిరోధకాలుగా అంటే యాంటాక్సిడెంట్గా పనిచేస్తాయి. ఇవి కణాల నష్టాన్ని చాలా ఎఫెక్టివ్గా అడ్డుకుంటాయి. బిస్కెట్స్, చిప్స్ ఇలాంటి వాటిని మానేయండి. సాయంత్రం వేళల్లో ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే బిస్కెట్కు బదులుగా మరమరాలు, వేయించిన గింజలు ఇలాంటి వాటిని తినండి. డ్రై రోస్ట్ చేసి గుప్పెడు వేరుశనగలు బెస్ట్. ప్రతిరోజు కూడా తినటం ఎంతో మేలు చేస్తుంది. ప్రాసెస్ చేసినటువంటి ఆహారం రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. కానీ గింజల్లో ఉండేటువంటి ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెని కాపాడతాయి. అన్నిటికీ మించి సమయానికి భోజనం చేయటం అనేది చాలా అవసరం. చాలాసార్లు ఆకలిగా ఉన్నప్పుడు తీపి తినాలి అని అనిపిస్తుంది. అందుకే సమయానికి కడుపు నిండా సమతుల ఆహారం తినడం ఎంతో ముఖ్యం. సరైన సమయానికి తినటం వల్ల కడుపులో అమ్లాల ఉత్పత్తి అంటే యాసిడ్ అనేది సమతుల్యంగా ఉంటుంది. దీంతో మెదడుకి చేరేటువంటి ఆకలి సంకేతాలని అదుపు చేయొచ్చు. అన్నిటికీ మించి ముఖ్యమైనది ఏంటంటే వద్దని చెప్పటం అలవాటు చేసుకోండి. అంటే రిజెక్షన్ అనేది దాన్ని అడాప్ట్ చేసుకోవాలి.
బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా స్వీట్లు ఇస్తే సున్నితంగా వద్దు అని చెప్పండి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇంట్లో చేసినటువంటి తాజా పండ్లు మీ వెంట తీసుకెళ్ళండి. రెడీ టు ఈట్ ఫ్రూట్స్ దొరుకుతాయి. ఉదాహరణకు జామ రెడీ టు ఈట్, మీరు దానికి ఏం ప్రాసెస్ చేయాల్సిన పని లేదు. యాపిల్ రెడీ టు ఈట్, పేర్స్ రెడీ టు ఈట్, ఇలాగ అప్పటికప్పుడు తినదగినటువంటి పండ్లు చాలా ఉంటాయి. ఇలాంటివి మీరు తీసుకెళ్తూ ఉండండి. మన చుట్టూ ఉన్న వాతావరణం మన ఆహారపు అలవాట్లని మార్చేస్తుంది. కాబట్టి దృఢ సంకల్పంతో ఉండటం మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయం మీకు మనవి చేయాలి. చక్కెరని ఆహారం నుంచి పూర్తిగా దూరం చేయటం ఒక రోజులో జరిగేది కాదు కొంతమందికి, కానీ చిన్న అడుగులతో దాన్ని నెమ్మదిగా మీరు వదిలించుకోవచ్చు. తీపి పానీయాలు మానేయటం, తాజా పండు తినటం, ప్యాక్ చేసినటువంటి ఆహారాలని పక్కన పెట్టడం, ఇలాంటి అలవాట్లు దీర్ఘకాలంలో గొప్ప ఫలితాలను ఇస్తాయి. మన శరీరమే మనకు ఉన్న ఏకైక శాశ్వత ఇల్లు. కాబట్టి మనం తినే ప్రతి ముద్దే దానికి పునాది అవుతుంది. రుచికి బానిస కాకుండా ఆరోగ్యానికి పెద్దపీట వేసినప్పుడు వృద్ధాప్యంలో కూడా ఎలాంటి అనారోగ్యాలు మీ దరి చేరవు. ఈరోజే తీపిని తగ్గించండి, నిండైనటువంటి ఆరోగ్యంతో హాయిగా జీవించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి అనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 3 డాట్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే కింద నుంచి ఒక మెనూ పాప్ అవుతుంది. దాంట్లో హైప్ అని కనిపిస్తుంది. ఆ హైప్ని కూడా క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎలా చూస్తున్నారో అలా ఎక్కువ మంది ఈ వీడియో చూస్తారు. అంటే ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.